హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది కరివేపాకు అన్నం. దీనికి మంచి కాంబినేషన్ వచ్చి మష్రూమ్ వేంపుడు. కరివేపాకు అన్నానికి చూస్తున్నంట కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ వేసి నూరి పేస్ట్ లాగా ఎత్తి పెట్టుకుపోతాము. దీంతో వచ్చి కొద్దిగా మనం కొత్తిమీరాకు ఫ్లేవర్ కోసం నేను వేసి నూరపోతాను. మళ్ళీ దీంట్లో జీడిపప్పు వేసుకోవచ్చు, అట్లా లేదంట తాలింపు కూడా మీరు పెట్టుకోవచ్చును. కరివేపాకు చూసినంట అన్నం వచ్చి మనం ఎంత వేసామో దానికి తగినట్ట ఎక్కువనో తక్కువనో వేసుకోవచ్చును. మనం అన్నం వచ్చి ఎత్తి మనం కొద్దిగా నానబెట్టి వార్చి దాన్ని ఆరబెట్టి ఎత్తి పెట్టుకునాల. మళ్ళీ దీన్ని పేస్ట్ చేసి దాంతో వచ్చి మనం కలిపి చేయపోతాము. రెండే ఎట్ట చేస్తాను చూద్దాం. అన్నం వచ్చి నేను ఒక 180 గ్రాములు ఎత్తి బియ్యం ఒక 20 నిమిషాలు నానబెట్టేసి దాన్ని వార్చి ఎత్తి పెట్టి ఉన్నాను. అన్నం వచ్చి ఇప్పుడు విడివిడిగా ఉంటుంది. సపోజ్ అన్నం వచ్చి మనకు చిమిడిపోయింది అటంట ఒక చెంచా నూనె పోసేసి దాన్ని బాగా లైట్గా మనం కలిపి ఉడిస్తామంట. బాగా విడివిడిగా వచ్చేస్తున్నాయి చూసారా, ఇలా మనం చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు మనం కరివేపాకు ఏమేమి చూస్తాం. కారానికి 3 పచ్చిమిరపకాయ వేసుకోండి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ఒక ముక్క, కరివేపాకు చేయి నిండా, కొత్తిమీర ఆకు వచ్చి నేను ఫ్లేవర్ కోసం కొద్దిగా వేస్తున్నాను. దీనికి సరిపడిన ఉప్పు వేసి మనం నూరి పేస్ట్ లాగా ఎత్తి పెట్టుకుంటాం. ముందు దీన్ని తాలింపు చేసుకుంటాం. ఒక కడాయిలో ఒక 2 చెంచా నూనె పోసుకోండి. నూనె కాగిన తర్వాత 1/2 చెంచా ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు వేసుకోండి. ఒక ఎండుమిరపకాయ గిల్లి వేసుకుంటాం. బాగా వేయించుకోండి. ఇంగు పొడి కొద్దిగా వేసుకుంటాం మనం. ఉల్లిపాయ వచ్చి నేను ఒక పెద్ద ఉల్లిపాయల సగం ఉల్లిపాయ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ దా, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి. వచ్చి మన నూరిన కరివేపాకును దీంట్లో వేస్తున్నాను. ఇది కూడా బాగా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోండి. బాగా పచ్చివాసన పోవాలా. ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటాను అన్నానికి. మీరు వచ్చి అన్నంలో ఉప్పు వేసి వారుస్తా వేయొద్దు. ఒక 5 నిమిషాలు మనం పెట్టి బాగా వేయించుకుంటాం. పచ్చివాసన పోయిన తర్వాత మనం అన్నం వేసుకుంటాం. అంతేనండి కరివేపాకు అన్నం. కరివేపాకులో చూసిరంట నిండా ఔషధ గుణాలు ఉంటుంది. నెత్తురు లేని వాళ్ళు ఇది వారానికి 2 సార్లు ఎత్తుకొచ్చును. వెంటీలు కుమురుతుంది అట్టంట ఇది వచ్చి ఒక 2 సార్లు వారానికి కరివేపాకు అన్నం తింటా చాలా మంచిది. కరివేపాకులో నిండా ఔషధ గుణాలు ఉంటుంది. రెడీ అయిపోయింది కరివేపాకు అన్నం, రెడీ. ఇప్పుడు మనం అంచుని చేయబోయేది మష్రూమ్ వేంపుడు. మష్రూమ్ చూసినంట నేను ఎత్తి బాగా చిన్నదిగా మనం కట్ చేసి పెట్టుకుంటాం. మళ్ళీ దాంట్లో వచ్చి ఉల్లిపాయ వేయపోతాను. టొమాటో వేయపోయేది లేదు, టొమాటో వేస్తా అంత బాగుండదు. కొంతమంది టొమాటో వేస్తా పెట్టినట్ట వేసుకోవచ్చు. దీంట్లోనే కొద్దిగా పసుపు, కారం, మళ్ళీ గరం మసాలా అన్నీ వేసి మనం యాడ్ చేసి చేయపోతాము. 2 ఐటెం చేస్తాను చూద్దాము. కడాయిలో బటర్ కొద్దిగా వేసుకుంటాను, ఒక సగం చెంచా చాలు. నూనె పోసుకోండి ఒక చెంచా. దీంట్లో ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క 1, లవంగాలు, దీంట్లోనే ఒక ఆనియన్ వేస్తున్నాను. ఎండుమిరపకాయ 1 వేసుకుంటాం మనం. బాగా వేయించుకోండి. ఇది బాగా ఉల్లిపాయ వేంపుడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక సగం చెంచా వేసుకుంటాం. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా మనం బాగా వేయించుకుంటాం. ఇట్లా పసుపు, మళ్ళీ కారం సగం చెంచా వేసుకుంటాం. ధనియాల పొడి సగం చెంచా వేసుకుంటాం.
అన్నీ మొత్తం ఇది పచ్చివాసన పోయేదాకా మనం బాగా వేయించుకుంటాం. నూనె చాలేదంటా కూడా ఎక్కువగా సగం చెంచానో ఒక చెంచానో మనం పోసుకోవచ్చు. నేను ఇప్పుడు మష్రూమ్ వేసింది. ఇప్పుడు ఉప్పు వేయొద్దు. ఇది బాగా ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత మనం ఉప్పు వేసుకుంటాం. ఉప్పు వేసా నీళ్ళు ఉడిచేసిన ఇది ఒక 3 నిమిషాల దాకా మనం మూసి పెట్టేస్తా. మళ్ళీ మనం ఉప్పు వేసుకుంటాం. చూసారా, దీంట్లోనే సగం ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీనికి సరిపడిన ఉప్పు వేసుకోవచ్చు. మళ్ళీ మనం గరం మసాలా వేసుకుంటాం ఒక సగం చెంచా. కొద్దిసేపు ఒక 2 నిమిషాలు మూసి పెట్టేసి మనం దింపేస్తాం. చూడండి, నీళ్ళన్నీ ఇది అయిపోయింది, డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పైన లైట్గా కొత్తిమీర ఆకు వేసి దీన్ని దింపేస్తాం. అంతేనండి, రుచి అయిన మష్రూమ్ వేపుడు రెడీ. కరివేపాకు అన్నం, మష్రూమ్ వేపుడు. నేను కరివేపాకు అన్నం మష్రూమ్ వేపుడు ఎలా చేసాను చూస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ కమెంట్స్ చెప్పండి. నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.